నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ సినిమా. ఇంట గెలిసి రచ్చగలవండి అనేది ఒక సామెత ఉంటుంది. ఇంట గెలిసి రచ్చ గెలవటం అనేది పూర్వీకుల నుంచి చెప్తారు. ఫస్ట్ ఇంట గెలవండి, తర్వాత రచ్చ గెలవండి అని. సో ఇప్పుడు టీడీపీ అధికారంలో లేనప్పుడు ఇంట గెలిచింది, తర్వాత బయటకు వచ్చి రచ్చ గెలిచింది. టీడీపీ అధికారం అంటే దాదాపు 45 సంవత్సరాలు పైబడినటువంటి టీడీపీ పార్టీకి సంక్షోభాలేం కొత్త ఏం కాదు. అధికారంలోకి ఉంటున్నారు, ప్రతిపక్షంలోనూ ఉంటున్నారు. అయితే ఈ టర్మ్ 2019 నుంచి 24 ఏదైతే ఈ ప్రతిపక్షంలో టీడీపీ ఉందో, సంక్షోభం అనేది జనరల్. అంటే ఏ పార్టీకైనా సంక్షోభం ఉంటుంది. ఎన్నికలు ఉన్న తర్వాత గెలిపోవటం సహజం. అధికారంలోకి వస్తూ ఉంటారు, మళ్ళీ హామీలు ఇస్తుంటారు, ఇవన్నీ కామన్. కానీ 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి పరిపాలన ఏదైతే ఉందో అది టీడీపీ జెండా పట్టుకునేటువంటి కార్యకర్త దగ్గర నుంచి మొదలుకొని టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో మంత్రులుగానో పనిచేసేటువంటి వాళ్ళు, చేసినటువంటి వాళ్ళు, మాజీలు అనుకున్న వాళ్ళు, వీళ్ళ వరకు కూడా ఒక డిఫరెంట్ హెరాస్మెంట్ చూశారు రాష్ట్రంలో. టీడీపీ జెండా పట్టుకున్న కార్యకర్త దగ్గర నుంచి మొదలుకొని టీడీపీ పార్టీలో అధికారాలు ఎలాగబెట్టిన వాళ్ళ వరకు, వాళ్ళ ఎంపీలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, చాలా మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే బయటకు కూడా రాలేదు, ప్రెస్ మీట్లో కూడా పెట్టలే. చాలామంది ఎమ్మెల్యేలుగా 2019 నుంచి 24 మధ్యన ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి చాలామందిని, ఏది అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర వాళ్ళ ఊరు నుంచి మొదలుకొని మంగళగిరి సిఐడి కార్యాలయం దాకా ఏదో ఫైల్స్కి ఆపరేషన్ చేయించుకున్నాను అంటే ఆపరేషన్ చేయించుకున్నవాడు బలవంతంగా మరీ తీసుకుని వచ్చారు. అంటే అట్లాంటి పరిస్థితులు లాస్ట్ 5 years చూశారు. అంటే సంక్షోభం ఎదుర్కోవడం వేరు, అధికారం కోల్పోవడం, తిరిగి రావటం వేరు. కానీ ఆ టర్మ్ 5 ఏళ్ళు వాళ్ళు చూసింది ఏంటి అంటే ఒక నరకం. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ వరకే అది ఒక రాక్షస పాలన. ఎందుకు ఆ కాన్సెప్ట్ని అప్పుడు వైసీపీ ఇచ్చేసిందంటే 30 ఏళ్ళ అధికారం ఉండాలనేటువంటి ఒక అధికార దాహం ఒకటి, అధికారంలో ఉండి రాష్ట్ర ఖజానాన్ని దోచుకునే ధనదాహం ఒకటి, అహంకార దాహం ఒకటి, ఇలాగా డిఫరెంట్ వెర్షన్స్ అన్నీ కలిసి మిగతా ఏ రాజకీయ పార్టీ మనుగడని ఇక్కడ సాగించకూడదు. అంటే ఏంటంటే, 1 కేసులు పెట్టాలి, 2 తోట చంద్రయ్య లాంటి వాడిని చంపినట్టు నడి రోడ్డు మీద జై జగన్ అనకపోతే పేక కోసి చంపాలి, లేదా ఎదురొచ్చిన వాళ్ళని ఏదో ఒక విధంగా హతమార్చాలి. ఇలాంటి ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసుకుని గత 5 ఏళ్ళు పరిపాలన చేశారు. ఆ టైంలో నాయకులు ఎంతవరకు మరి ఆ పోరాటాలు చేశారు తెలియదు. కానీ నాకు టీడీపీ పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళు, ఇప్పుడు అనుభవిస్తున్న వాళ్ళు, లేదా కొంతమంది మాజీలుగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు సీట్లు రాని వాళ్ళు, లేదా పార్టీలు వదిలేసి మళ్ళీ వైసీపీ గూటికి చేరిన వాళ్ళు, లేదా ఇంకేదైనా పార్టీ గూటికి చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా చక్కగా నాకు తెలిసి ఈ కార్యకర్తలు అనిపించినంత ప్రజలు అనిపించదు. కొంతమంది నాయకులు, నేతలు అంటే కొంచెం గట్టిగా మాట్లాడగలిగిన ప్రతి వాడిని కూడా తీసుకొచ్చి ఏదో స్కామ్లో ఇరికించారు, ఏదో కేసులో ఇరికించారు. మనం చూస్తాం, కొల్లు రవీంద్ర ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు, అప్పుడు మాజీగా ఉన్నాడు, అంతకుముందు మాజీ మంత్రి ఉన్నాడు. పేరునని అనేక రకాల కేసులు పెట్టి ఇరికించారు. చంద్రబాబు నాయుడిని డైరెక్ట్గా పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత అసెంబ్లీలో తీవ్రంగా అవమానించి ఆయన బాగా దుఃఖపడి ప్రెస్ మీడియా ముందు బహిరంగంగా ఏడ్చేదాకా చేసి ఆ జనాలు చంద్రబాబు నాయుడిని ఎంత బాధ పెడుతున్నారేంటి, ఎంత టార్చర్ చేస్తున్నారేంటి, ఇదే పరిపాలన విధానం అనుకునే లోపు చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు. ఇలా కొంతమంది నాయకులు ఎదుర్కొన్నారు, తీవ్రమైనటువంటి ఇదిని ఎదుర్కొన్నారు.
కక్షను ఎదుర్కొన్నారు. తీవ్రమైనటువంటి కక్ష ఎదుర్కొంటూనే వాళ్ళు పోరాటం చేస్తూ వచ్చారు. అయితే వీళ్ళ ఎదుర్కొన్నటువంటి తీవ్రమైనటువంటి ఆ కష్టాలని, కక్షపూరితని ఎవరు తిప్పికొట్టారంటే టీడీపీ పార్టీ జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలు. కూటమి పార్టీ అధికారంలోకి రావాలి అని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అతని మీద అనేక కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు మీద. అంటే మరి మర్చిపోయారో గుర్తుందో తెలియదు కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసు మొదలుకొని 8వ 9వ పీటీ వారెంట్లు వేశారు. లిక్కర్ కేసు కూడా ఆయన మీద పెట్టారు. వాళ్ళ ప్రభుత్వంలో లిక్కర్ కొత్త పాలసీని తీసుకొచ్చి, విధానాన్ని తీసుకొచ్చి, డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదు లావాదేవీలు చేసి స్పిరిట్ అమ్మి అమాయకుల ప్రాణాలు తీసేసినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద, కొల్లు రవీంద్ర మీద కేసులు పెట్టారు. ఇలాగా అచ్చెన్నాయుడు మీద ఈఎస్ఐ స్కామ్ అంటూ కేసు పెట్టారు. ఒకళ్ళు కాదు, నోరెత్తి మాట్లాడిన ప్రతి వాడి మీద ఏదో కేసు పెట్టారు. అరెస్టు రూపంలో రాక్షసానందం చూపించారు. రాక్షసులు ఎలాంటి కక్ష తీర్చుకుంటాయో, రాక్షసుల వ్యవహార శైలి ఎలా ఉంటుందో అలాంటి వ్యవహార శైలిని పోలీసులు అడ్డం పెట్టి మరీ చూపించారు. మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇన్ని సంక్షోభాలు, ఇంత దారుణమైనటువంటి సంక్షోభం టీడీపీ అప్పుడెప్పుడు ఎదుర్కొని ఉండదు. చంద్రబాబు నాయుడు కూడా అలాంటి పరిపాలన చూస్తుండడు. ఆయన భార్యని అసెంబ్లీలో దారుణంగా మాట్లాడి, ఆయన కుమారుడు పాదయాత్ర చేస్తుంటే దారు పొడుగుత అవాంతరాలు సృష్టించి ఈయన తీసుకుని అరెస్ట్ చేసి 3 రోజులు జైల్లో పెట్టినటువంటి పార్టీని కానీ, అలాంటి నాయకుల్ని కానీ, అలాంటి పరిపాలన కానీ వీళ్ళు చూస్తుంటారు. ఇది చూసినటువంటి కార్యకర్తల మనసు చలించిపోయింది. చలించిన తర్వాత ప్రజల్లో కూడా ఆ ఫీలింగ్ని తీసుకొచ్చారు. ఇదిగో మీరు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే అధికార దాహంతో ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. ఇతర పార్టీలు ఉండేటువంటి పార్టీలను నామరూపాలు లేకుండా చేయాలనుకుంటున్నాడు. కార్యకర్తలను చంపేస్తున్నారు. నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. కొడుతూ ఉన్నారు. చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. ఆర్థికంగా నష్టపరుస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కార్యకర్తలు చూసి ప్రజలకి అర్థమయ్యేలా చెప్తే కూటమికి ఇప్పుడు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ సహకారంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసు నుంచి బయటపడ్డారు. మరి రేపొద్దున ఇదే పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ఈ కార్యకర్తలకి నారా చంద్రబాబు నాయుడు ఇన్నిసార్లు పెద్ద సభల్లో చాలా ఆవేశంగా ప్రసంగాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ రేపొద్దున ఏ సమాధానాలు చెప్తారు అంటే ఎదుర్కొన్న కార్యకర్తలు అడిగేదానికి. సేమ్ టైం ఇక బీజేపీ అంటే ఇక చెప్పనవసరం లేదు, ఎందుకంటే వాళ్ళేమప్పుడు ఎదుర్కొన్నది ఏమీ లేదు. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ జెండా మోసేటువంటి కార్యకర్తలకు, కొంతమంది ఇబ్బంది పడినటువంటి నాయకులకో, ఇంకా ఇప్పటికి మీరు ఏదో చేస్తారని ఎదురు చూస్తున్న వాళ్ళకో ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి కేసులు ఏవైతే ఉన్నాయో ఒక్క కేసులో లిక్కర్ కేసు తుస్సు అయిపోయింది, ఇక లేదు. లిక్కర్ కేసు అనేది ఇక లేదు, తీసేద్దాం. తర్వాత జగనన్న కాలనీల పేరుతో మోసం లేదు. రేషన్ బియ్యం లేదు. ఇలాగ చెప్పుకుంటూ పోవాలంటే ఇసుక, మైనింగు, అడవి భూముల కబ్జా, ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఒకటి కాదు, తలకి ఇంటికి మించిన కేసులు ఉన్నాయి. ఈ ఒక్క దాంట్లో ఈ ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ప్రూవ్ చేయాలా, అది తీసుకెళ్ళాలా. సో నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకి 2019 నుంచి 24 వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలు, 2000 అధికారంలో రావడానికి పనిచేసినటువంటి నాయకులకి, ధృతి శ్రేణి నాయకులకి, కార్యకర్తలకి ఇప్పుడు ఏం ఆన్సర్ చేస్తారో చూడాలి. నాకు తెలిసినంత వరకు కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద చాలామంది విశ్వాసం కోల్పోతారు. చంద్రబాబు నాయుడు ఈ కేసు సొంతంగా పర్యవేక్షిస్తున్నారంటే చాలామంది విశ్వాసంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి శిక్ష పడబోతుందని. సో ఇప్పుడు ఆశలు కూడా చచ్చిపోయినాయి కాబట్టి ఇంక మరి ఏం చెప్తారు? కార్యకర్తలకి ఏం సమాధానం చెప్తారు? ఈ పార్టీలో పనిచేసినటువంటి నాయకులు చాలామంది
ఎదురు చూస్తుంటారు. మరి వాళ్ళకేం సమాధానం చెప్తారో వేచి చూడాలి. ఏం జరిగినప్పటికి కూడా ఓవరాల్గా అయితే కార్యకర్తల పార్టీ అని చెప్పుకునేటువంటి ఒక బలమైన టీడీపీ పార్టీ మాత్రం ఈ టర్ములో కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తుందని, వాళ్ళ హృదయాన్ని గాయపరిచినది మాత్రం అర్థమవుతుంది.